సభ్య సమాజం తలదించుకునేలా పచ్చి బూతులతో వీడియోలు చేసే ప్రశ్నగాడిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారా అంటే అవుననే అంటున్నారు పొలిటికల్ సర్కిల్స్. వివరాల్లోకి వెళితే ఈ ప్రశ్నగాడు వైఎస్ఆర్సీపీకి అమ్ముడుపోయి జగన్ రెడ్డి గారి దగ్గర నెల జీతం పొందుతూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆయనను బూతులు తిడుతూ వీడియోలు చేస్తుంటాడు. అంతేకాదు జగన్ రెడ్డి డైరెక్షన్స్ ప్రకారం వీడు కులాల మధ్య మతాల మధ్య కూడా వైషమ్యాలు పెంచుతూ వీడియోలు చేస్తూ ఉంటాడు. జగన్ రెడ్డి ఇచ్చిన సలహాతో వీడు కొంతకాలం క్రితం పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అయినటువంటి పిఠాపురం కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి అందులోని ఒక స్కూల్లో కులాల మధ్య వైషమ్యాలు క్రియేట్ చేయాలని, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి స్వంత కులం అయినటువంటి కాపుల మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసి తద్వారా పవన్ కళ్యాణ్ గారిని బ్యాట్ చేయాలని చూశాడు. ఇకపోతే తాజాగా దళిత క్రైస్తవుల మీటింగ్ అనే పేరుతో జగన్ రెడ్డి గారి పేటీఎం గ్యాంగ్ పెట్టుకున్న మీటింగ్కు ఈ ప్రశ్నగాడు కూడా హాజరయ్యాడు. తన ప్రసంగంలో ఒక ఉన్మాదిగా మారిపోయాడు. పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టాడు. నోట్లో ఎం పెట్టుకున్నావా అంటూ అసహ్యకరమైన భాష వాడాడు. తొక్కి నారతేస్తా అని వాగాడు. వీడు మాట్లాడిన ప్రతి ఒక్క వాక్యం కూడా, ప్రతి ఒక్క బూతు కూడా యాజ్ పర్ ద డైరెక్షన్స్ ఆఫ్ జగన్ రెడ్డి. ఎట్టకేలకు వీడిని ఆంధ్ర పోలీసులు హైదరాబాదు వెళ్లి అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. వీడికి అరెస్టు ఒకటే సరిపోదు, పోలీసు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాతే విడిచిపెట్టాలి. వీడి యొక్క సోషల్ మీడియా అకౌంట్లను, యూట్యూబ్ ఛానల్ను బ్లాక్ చేయాలి. జగన్ రెడ్డి తయారు చేసే ఇలాంటి ఉన్మాదులను ఏరి పారవేయాలి. అప్పుడే ఈ సంఘానికి ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు పోలీసులు.